వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో మనం రియల్మీలో రీసెంట్గా లాంచ్ అయిన 2 మోడల్స్ యొక్క మొబైల్ కంపారిజన్ చేద్దాం. సో రీసెంట్గా మనకు రియల్మీ అనేది 2 మోడల్స్ని అయితే రిలీజ్ చేసింది. రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రో అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు వీడియోలో మనం రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రోలో డిఫరెన్సెస్ ఏంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రో. సో రియల్మీ 7లో మనము మెయిన్గా డిస్ప్లే గురించి తీసుకుంటే రియల్మీ 7లో వచ్చేసి మనకు 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ రియల్మీ 7 ప్రోలో వచ్చేసి మనకు 6.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకు రియల్మీ 7లో 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది. సో మనకు 7 ప్రోలో కూడా సేమ్ రెజల్యూషన్ ఇచ్చారు, 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఇచ్చారు. సో మనకు రెండిట్లో మనకు ఆస్పెక్ట్ రేషియో అయితే సేమ్ ఉంది, 20:9 రెండిట్లో ఆస్పెక్ట్ రేషియో అయితే ఇచ్చారు. సో మనం రీఫ్రెష్ రేట్ తీసుకుంటే మనకి ఇక్కడ 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంది, ఇక్కడ మనకు 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ మనకు టైప్ తీసుకుంటే అంటే మనకు స్క్రీన్ టైప్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎల్సిడి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చి మనకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు 7 ప్రోలో తీసుకొచ్చారు. అట్లాగే మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ తీసుకుంటే మనకు రెండిట్లో కూడా గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ మనకు అట్లాగే మనకు స్క్రీన్ బాడీ రేషియో తీసుకుంటే మనకు సేమ్ ఆల్మోస్ట్ 7లో మనకు 90:5 బాడీ రేషియో ఉంది. అట్లాగే మనకు రియల్మీ 7 ప్రోలో 90:8 బాడీ రేషియో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం ఈ రెండు మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెండు మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ కనుక మనం తీసుకుంటే సో దీంట్లో మనకు 7లో వచ్చేసి మీడియాటెక్ G95 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకు రియల్మీ 7 ప్రోలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. సో మనకు రెండు ప్రాసెసర్స్ కూడా మొబైల్ గేమింగ్ పర్పస్ కోసం మనం ఇక్కడ 2.0 GHz ప్రాసెసర్ అయితే ఉంది, ఇక్కడ మనకు 2.3 ఆక్టా కోర్ GHz ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, మనం దీంట్లో ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ 7లో వచ్చేసి మనకు బేస్ వేరియంట్లో 6GB ర్యామ్ ఉంది. అట్లాగే మనకు రియల్మీ 7 ప్రోలో కూడా సేమ్ 6GB బేస్ వేరియంట్ ర్యామ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అట్లాగే మనకు నెక్స్ట్ మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ 7లో వచ్చేసి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ రియల్మీ 7 ప్రోలో మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడుతుంది, ఎందుకంటే మనకు 7 అనేది బేస్ వేరియంట్, అట్లాగే 7 ప్రో అనేది టాప్ వేరియంట్. సో బేస్ వేరియంట్లో మనకు 64GB ఇచ్చారు. అండ్ టాప్ వేరియంట్లో అంటే రియల్మీ 7 ప్రోలో వచ్చేసి మనకు 128GB స్టోరేజ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకు ఈ రెండు మొబైల్స్లలో మనం వీటిని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. అంటే మనము 256GB వరకు ఈ రెండిట్లో మనం మెమోరీని అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనకి రెండు మొబైల్స్లో ఏదైతే సిమ్ స్లాట్స్ ఉంటాయో సిమ్ స్లాట్స్తో పాటు మనకు ఒక డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే మనం మెమొరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే మనం అప్గ్రేడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం దీంట్లో యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకు కెమెరా ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంది. అంటే కెమెరాలో పెద్ద బ్యాక్ కెమెరా అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. సో మనం కెమెరా గురించి తీసుకుంటే మనకు 7లో అంటే రియల్మీ 7లో మెయిన్ వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా తీసుకొచ్చారు. రెండిట్లో మనకు సోనీ IMX682 సెన్సార్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకు సోనీ IMX సెన్సార్ అనేది మనకు 4K వీడియోని 30 frames/s రికార్డ్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ మెయిన్ కెమెరాతో పాటు మనకు రియల్మీ 7లో వచ్చేసి 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అట్లాగే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సేమ్ 7 ప్రోలో కూడా మనకు 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్, అట్లాగే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇక్కడ కెమెరా తీసుకుంటే మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, మనకు కెమెరా ఫీచర్స్ తీసుకుంటే మనకు డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది. సో రెండిట్లో కూడా ఈ 3 ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్రంట్ కెమెరా మనం 7 ప్రోలో వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో ఈ రెండిట్లో మనం ఫ్రంట్ కెమెరా కంపారిజన్ చేసినప్పుడు మనకు 7 ప్రో అనేది కొంచెం కెమెరా అనేది హై కెమెరా ఉంది, ఇక్కడ కెమెరా అనేది లో కెమెరా ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఇది బేస్ వేరియంట్లో అవైలబుల్ ఉంది, ఇది టాప్ వేరియంట్లో అవైలబుల్ ఉంది. కాస్ట్ పరంగా మనకి ఇది 14,999 కాస్ట్లో ఉంది, అట్లాగే ఇది మనకు 19,999
కాస్ట్లో అవైలబుల్ ఉంది. సో మనం కెమెరాని కంపారిజన్ చేసినప్పుడు బ్యాక్ కెమెరాలో అయితే ఎలాంటి డిఫరెన్సెస్ లేదు. అట్లా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ ఉంది అండ్ ఇక్కడ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము బ్యాటరీ గురించి. సో ఫ్రెండ్స్ మనకు రియల్మీ 7లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉంది. అట్లాగే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ అలా ఏంటంటే మనకు ఒక 1 అవర్లో బ్యాటరీ అనేది 100% అవుతుంది. మీకు 26 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది. అట్లాగే ఒక 1 అవర్లో వచ్చేసి మనకు టోటల్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో మరి మనకు ఇక్కడ అంటే మనకు రియల్మీ 7 ప్రోలో వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంది. అంటే ఇక్కడ కొంచెం బ్యాటరీ సైజ్ అనేది మనకు ఇక్కడ కొంచెం డిక్రీజ్ అయింది. కానీ ఇక్కడ మనం ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకు అన్నిట్లలో బెస్ట్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎందుకంటే మీకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక 30 to 35 మినిట్స్ లోపలనే మనకి రియల్మీ 7 ప్రో బ్యాటరీని అయితే మనం ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో కంపారిజన్ చేసినప్పుడు మనకు రియల్మీ 7 ప్రో బెస్ట్ అని చెప్పుకోవచ్చు 7 తోటి కంపారిజన్ చేసినప్పుడు. సో ఇవి కాకుండా మనం జనరల్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు సెక్యూరిటీ సెన్సార్స్ తీసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రెండిట్లో అవైలబుల్ ఉంది. కానీ ఈ రెండిట్లలో ఈ సెన్సార్ ప్లే చేసిన సెన్సార్ లొకేషన్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మనకు రియల్మీ 7లో తీసుకుంటే మనకు సైడ్ మౌంటైన్లో ఇచ్చారు. ఏది మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లాగే మనకు రెండిట్లో సేమ్ 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. బట్ నాయిస్ క్యాన్సలేషన్లో మాత్రం మనకి ఇక్కడ 7 ప్రోలో వచ్చేసి మనకి పైన నాయిస్ క్యాన్సలేషన్ అయితే దీంట్లో ఇచ్చారు. దాంతోపాటు మనకు సి టైప్ పోర్ట్ తీసుకుంటే 2.0 టైప్ సి పోర్ట్ని అయితే రెండిట్లో ఇచ్చారు. అండ్ రెండిట్లలో మనకు 4G నానో సిమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకు రెండిట్లలో మనకు 4G టెక్నాలజీ, 4G 3G 2G అన్ని నెట్వర్క్స్ మనం వాడుకోవచ్చు. రెండిట్లలో కూడా మనకు బ్లూటూత్ 5 వర్షన్ అయితే అవైలబుల్గా ఉంది. రెండిట్లలో కూడా మనము ఆండ్రాయిడ్ 10 వర్షన్స్ తోటి అయితే ఇది రన్ అవుతుంది. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మనము 7 ప్రోని కంపారిజన్ చేసినప్పుడు మనకు ఒక 3-4 మైనర్ చేంజెస్ అయితే కనబడతాయి. అవేమిటంటే మనకు ప్రాసెసర్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అట్లాగే మనకు డిస్ప్లేలో కొంచెం డిఫరెన్స్ ఉంది. దీంట్లో IPS డిస్ప్లే ఇచ్చారు, దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో మనకు మీడియాటెక్ G95 ప్రాసెసర్ ఇచ్చారు. దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంది ఇక్కడ. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే తీసుకొచ్చారు. అట్లాగే ఛార్జింగ్ పరంగా తీసుకుంటే మనకు 7లో వచ్చేసి 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. అండ్ 7 ప్రోలో వచ్చేసి మనకు 65 ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. అంటే మనకు 7 ఛార్జ్ అయ్యే ఫుల్ టైంలో అంటే హాఫ్ ఆఫ్ ద టైంలో మనకు 7 ప్రో అనేది బ్యాటరీ ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మిగతా డీటెయిల్స్ అన్ని కంపారిజన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మనకు అన్ని కాన్ఫిగరేషన్స్ అయితే సేమ్గా ఉన్నాయి. సో ఈ కాస్ట్ మనకు ఫైనల్గా కాస్ట్ వేరియేషన్ తీసుకుంటే మనకు 7 అనేది 14,999 కాస్ట్లో అవైలబుల్గా ఉంది. మనకు 7 ప్రో వచ్చేసి 19,999 కాస్ట్లో అవైలబుల్ ఉంది. అంటే 20,000 బిలోలో మీరు ఒక ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ అండ్ మంచి ప్రాసెసర్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మనం 7 ప్రో తీసుకోవచ్చు. అట్లాగే మనకు 15,000 కాస్ట్ బిలోలో మీరు ఒక గేమింగ్ ప్రాసెసర్ అట్లాగే ఫాస్ట్ ఛార్జింగ్ ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ కనుక తీసుకోవాలి అనుకుంటే మనకు 7 తీసుకోవచ్చు. సో ఈ మనకు 7 వచ్చేసి పోకో M2కి అట్లాగే రియల్మీ 6కి ఇవి కాంపిటేటర్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ తీసుకుంటే మనకు M31Sకి అట్లాగే నార్జ్కి వీటికి ఇది కంపారిజన్ ఇది కాంపిటేటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు M31లో కూడా ఆల్మోస్ట్ ఆల్ బెటర్ ఫీచర్సే ఉన్నాయి. అట్లాగే మనకు OnePlus నార్జ్ బేస్ వేరియంట్లో వచ్చేసి మనకు 20,000 కాస్ట్లో అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా ఈ డీటెయిల్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకు రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రోకి సంబంధించిన కంపారిజన్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.